రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలన పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది, ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరు గారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే, గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా